ఇక చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి మాజీ మంత్రి రజని 2 కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా రజని పిఏలు చెరో 10 లక్షల చొప్పున తీసుకున్నారని రిపోర్ట్లో స్పష్టమైంది. 2 కోట్లు ఇస్తారా లేక 50 కోట్ల రూపాయలు ఫైన్ పడేట్లుగా విజిలెన్స్ కేసులు బుక్ చేయించాలా అని అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించారని నివేదికలో అధికారులు స్పష్టం చేశారు. ఇక పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో రజని 2 కోట్లు తీసుకోగా జాషువా 10 లక్షలు, రజని పిఏ 10 లక్షల చొప్పున తీసుకున్నట్లు నిర్ధారించింది. ఇక ఎన్నికల ముందు టికెట్ ఇప్పిస్తా అంటూ మల్లుల రాజేష్ నాయుడు నుంచి సుమారు 6 కోట్లు వసూలు చేసినట్లు ఆయనే ఆరోపించారు. ఈ బాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రజని కొంత మొత్తం తిరిగిచ్చినా బ్యాలెన్స్ ఇచ్చేదే లేదని తెగేసి చెప్పారట.